వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సాయి రాక్స్ అండ్ ఫిట్నెస్. సో మ్యాటర్ ఏంటంటే, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ ఎక్స్ప్లెయిన్ చేద్దామని. మనకి చాలా మంది అడిగారు, అన్న ఏంటి నీ సంగతి ఏంటి, అసలు ఈ కంటెంట్ మొత్తం స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో చాలా రీజన్స్ ఉన్నాయి. రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరూ మనం జిమ్కి వెళ్తేనే బాడీ వస్తుంది, జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళాలి, ఆ జిమ్లో ఉండే ఎక్విప్మెంట్ని టచ్ చేస్తేనే బాడీ వస్తుంది, మంచి మంచి ప్రోటీన్ అండ్ డైట్ ప్రోటీన్ డబ్బాలు యూజ్ చేస్తేనే బాడీ వస్తుంది అని నమ్ముతున్నారు. మనం ఒక బాడీని బిల్డ్ చేయాలి అని అనుకుంటే ఎక్కడున్నా సరే బిల్డ్ చేయొచ్చనే కాన్సెప్ట్, దాన్ని నిజం చేద్దామనే మాత్రం నేను వచ్చాను. సో మ్యాటర్ అయితే సింపుల్, ఇంట్లో ఉండి కూడా ఒక మంచి బాడీని బిల్డ్ చేయొచ్చు అనేది ప్రూవ్ చేయడానికి ఈ కంటెంట్. సో నేను వర్కౌట్ స్టార్ట్ చేసింది 2020. సో నాకు తెలిసినంత వరకు అది కరోనా టైం. అప్పుడే ఎలా అయినా సరే చెయ్యాలి వర్కౌట్ చేయాలి, మంచి బాడీ బిల్డ్ చేయాలని. సో నా దగ్గర డబ్బులు ఉండేవి కాదు. ఒక్క 1 మంత్ జిమ్కి వెళ్ళా. సో నేను చాలా సిచ్యువేషన్లో ఫేస్ చేశాను. చెప్పుకోవడానికి కొంచెం గిల్టీగానే ఉంటుంది, బట్ నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మై ఆల్. నేను పడ్డ కష్టాలన్నీ నేను తర్వాత వీడియోలో చెప్తా. బట్ ఇప్పుడు ఎంతవరకు నేను యూట్యూబ్లో ఒక్క వీడియో కూడా రికార్డ్ చేయలేదు, జస్ట్ సెల్ఫ్ ఇంట్రడ్యూస్ కోసం చేస్తున్నా. సో మాది శ్రీకాకుళం జిల్లా. నా పేరు నా ఫుల్ నేమ్ సాయి కిరణ్. సో రాక్స్ అనేది చిన్నప్పటి నుంచి నన్ను అలానే పిలిస్తేవారు అందరూ. సో ఇది బాగుంది కదా అనేసి నేను కూడా సాయి రాక్స్ అని పెట్టుకున్నా. ఇన్ కేస్ ఇన్స్టాగ్రామ్లో కూడా 1919 ఉంటుంది, సాయి రాక్స్ 1919, అది మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్. సో ఆ యూట్యూబ్లో కూడా పెట్టుకోవడానికి రీజన్ అదే. మెయిన్లీ నేను వర్కౌట్ స్టార్ట్ చేసింది 2020లో. సో తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయింది, నా చెయ్యి పంచర్ అయింది. డాక్టర్స్ ఏం చెప్పారంటే, పక్కాగా నీకు రాడ్స్ పెట్టాలి, లేకపోతే నీ చెయ్యి కలవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదేంటంటే నేను మాత్రం ట్రచ్ చేయలేదు. పోనీ ఏదైనా పర్లేదు, నాకు మాత్రం రాడ్స్ అయితే వద్దు, నేను ఎలానే ఉంటా ఎలా చేసుకుంటా, ఎంత నొప్పి అయినా సరే భరిస్తా, నాకైతే రాడ్ వద్దన్నాను. రాడ్ ఎందుకు వద్దానంటే, అప్పుడు నేను డిఫెన్స్కి ప్రిపేర్ అయినా. నా లాస్ట్ 4 years కూడా నేను డిఫెన్స్కి ప్రిపేర్ అయినా. నేను చదివింది విజయనగరంలో సత్య కాలేజ్. నేను ఒక ఎన్సీ స్టూడెంట్ని. ఐ హ్యావ్ సి సర్టిఫికేట్ ఆల్సో. నేను సర్టిఫికేట్స్ ఉంటూ కూడా జాబ్ కొట్టలేదని మీరు అనుకుంటున్నారు. ఎంతవరకు నేను 28 ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా. నేను రాసింది 28 ఎగ్జామ్స్ రాసా, అందులో మొత్తం ఫెయిల్ అయిపోయినా. అన్నీ 2-3 మార్కులు. ఈవెన్ నావీలో అయితే 1.5 మార్కులో కూడా పోయింది. సో నేను ఏ రోజు భయపడలేదు, డిసప్పాయింట్ అవ్వలేదు, మళ్ళీ ప్రయత్నించేవాడిని. బట్ ఏంటంటే నాకు ఇంట్లో కొంచెం సపోర్ట్ లేకపోవడం, ఫైనాన్షియల్లీ కొంచెం డల్గా ఉండడం, అది వదిలేసి ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేయడం జరుగుతుంది. దీంతోపాటు నేను పడ్డ కష్టాలన్నీ ఒకరోజు ఆలోచించాను. నాకెవరూ చెప్పలేదు కదా, నేనైనా సరే కొంతమందికి చెప్దాం అనేసి. సో ఇప్పుడు ఎవరైతే బిగినర్స్ ఉన్నారో, నాకు ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 70K ఫాలోవర్స్ ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నాకు 200 మంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు అప్పటి నుంచి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తాను. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. అదే సపోర్ట్ యూట్యూబ్లో కూడా నాకు సపోర్ట్ చేయండి. ఇక్కడి నుంచి